గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే భర్త గల్లా రామచంద్రరావు నుంచి తనకు ప్రాణహాని ఉందని కమ్మ వెంకట్రావు చేసిన ఆరోపణలు గుంటూరు జిల్లాలో ప్రకంపనలు సృష్టించాయి. బ్రహ్మర టౌన్షిప్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే గల్లా రామచంద్రరావు తన పొలం విక్రయించాలని దౌర్జన్యం చేస్తున్నారని, దీనికి పట్టాభిపురం పోలీసులు వంతపాడుతున్నారని కమ్మ వెంకట్రావు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో చల్లా రమేష్ బాబు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మంగళవారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కమ్మ వెంకట్రావు ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. ఈ వివాదంతో గల్లా రామచంద్రరావుకి సంబంధం లేదని స్పష్టం చేశారు. కమ్మ వెంకట్రావుకి 3 ఎకరాల 7 సెంట్ల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి 30 లక్షల నగదుని ₹2 వడ్డీకి తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఈ భూమి ధర అధికం కావడంతో కమ్మ వెంకట్రావు దుర్బుద్ధితో ₹10 వడ్డీ ఆశిస్తున్నాడని, దీంతో వివాదం నెలకొందని చల్లా రమేష్ బాబు వివరించారు. అనుకున్న ప్రకారం డబ్బులు చెల్లిస్తామన్నా భూమి తిరిగి రిజిస్ట్రేషన్ చేయడానికి కమ్మ వెంకట్రావు ససేమిరా అంటూ తమపై తిరిగి కేసు పెట్టాడని వాపోయారు. ఈ సమావేశంలో మరొక రియల్ ఎస్టేట్ వ్యాపారి గుండా సుబ్బారావు పాల్గొన్నారు. మాది అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామం. మేము గత 10 ఏళ్ల నుంచి పిడుగురాళ్ల రెవెన్యూలో కొంత భూమిని కొనుక్కుంటూ 2015 నుంచి సుమారుగా 30-40 ఎకరాల భూమిని కొనుగోలు చేస్తూ ఉన్న క్రమంలో నా దగ్గర అన్ని డబ్బులు లేక కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర గుండా సుబ్బారావు గారు, జనచైతన్య, మాదల శకుంతల ఫైనాన్స్లో వాళ్ళ దగ్గర కొంత, అలానే రాచకొండ లింగమూర్తి గారు, అదేవిధంగా ఇప్పుడు వీటన్నిటి కారణం ఈ కమ్మ వెంకట్రావు అనే అతని దగ్గర కొంత డబ్బులు నేను వడ్డీకి తీసుకున్న క్రమంలో వడ్డీకి తీసుకొని వాళ్లకు నా ల్యాండ్ను వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసి ఈ ఉన్న మొత్తం ల్యాండ్ని శ్రీ బ్రహ్మర టౌన్షిప్ వారికి 2021 సంవత్సరంలో నేను వాళ్లకు వెంచర్ వేసుకునే నిమిత్తంగా వాళ్ళకు భూమిని ఎకరా వచ్చేసరికి 27 లక్షల రూపాయలకు నేను ఇవ్వడం జరిగింది. దానిలో వీళ్ళందరూ కూడా వడ్డీకి నాకు ఇచ్చి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్న క్రమంలో వాళ్ళు 2023కి వెంచర్ స్టార్ట్ చేసుకొని అన్ని అనుమతులు తీసుకొచ్చుకొని వెంచర్ స్టార్ట్ చేసుకొని వాళ్ళ చేత నా పేరు మీద ఉన్నది, మా పిల్లల పేరు మీద ఉన్నది, నా పక్కన నాది వడ్డీకి ఇచ్చిన వాళ్ళ పేరు మీద ఉన్నది కూడా రిజిస్ట్రేషన్ చేయించే నిమిత్తం అడిగిన దాని మీద అందరినీ పిలిచి 1 by 1 వాళ్ళకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేసి వాళ్ళు వెంచర్ స్టార్ట్ చేసుకోవడం జరిగినది. అందులో భాగంగా ఈ కమ్మ వెంకట్రావు అనే అతని పేరు మీద కూడా కొంత భూమి ఉన్నందున అతను కూడా రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో చేయమని అడిగిన దాని మీద భూమి నీకు లాభం వచ్చింది, ప్లస్ కంపెనీ వాళ్ళకి ఇంత లాభం వస్తుంది, మేము నీకు ₹2 వడ్డీకే మాత్రమే ఇచ్చాము, నాకేమి ఇస్తామనే దాని మీద అతను దుర్బుద్ధితో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు 2023లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్లో ఉందని చెప్పి పిడుగురాళ్లలో బద్దూరి వెంకటరామిరెడ్డి అని ఎక్స్ జడ్పీటీసీ మరి కొంతమందితో చేతులు కలిపి నా భూమి ఉంది నేను మీకు అమ్ముతానని చెప్పనని, నా పేరు మీద భూమి ఉంది నేను అమ్ముతానని చెప్పని వాళ్ళని వీళ్ళు వెంచర్ వేసిన తర్వాత 80 అడుగులు రోడ్లు ఇచ్చి కొంతమందికి వీళ్ళు భూమి అమ్మిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కుమ్మక్కయ్యి 80 అడుగులు సిమెంట్ రోడ్లు వేసిన వాటిని ఇతను వాళ్ళు కలిసి ఆ రోడ్లని బ్లాక్ చేయటం, ప్రొక్నైన్లో తీసుకొచ్చి అర్ధరాత్రి 1:48 టైంలో నైటు పగలగొట్టిన సందర్భంలో మేము పిడుగురాళ్ళలోను ప్లస్ ఎస్పీ గారి దగ్గర కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇవిగోండి కంప్లైంట్, ఇదిగో రోడ్డు పగలగొట్టినవి, ఆ పేపర్లు కూడా ఇటు పెట్టండి, ఇదిగోండి రోడ్డు పగలగొట్టినవి, కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు. ఆ కంప్లైంట్ కూడా రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది.